శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కదిరి పట్టణంలోని శివాలయంలో జరిగిన చోరీ కేసులో అరెస్టైన నిందితుడు నరసింహులు పోలీస్ స్టేషన్ నుంచి పరారైనట్లుగా సమాచారం అందుతుంది. పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసింహులపై మొత్తం 6 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. చోరీ కేసులో అరెస్టు చేసి పోలీస్ కస్టడీలో ఉంచిన నిందితుడు పోలీసుల కళ్ళుగప్పి ఎలా తప్పించుకున్నాడన్న అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది భద్రతా వైఫల్యమా లేక మరేదైనా కారణమా అన్న దానిపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనపైన పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పరారైన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.